క్రీస్తులో దేవునికి మహిమ. చెవిగలవాడు వినుగాక. కేటకిజం 6వ ప్రశ్న. దేవుని వాక్యము ముఖ్యముగా మనకు ఏమి బోధించుచున్నది? జవాబు: దేవుని పరిశుద్ధ లేఖనము ప్రధానముగా మనిషి దేవుణ్ణి గూర్చి ఏమి విశ్వసించాలి, దేవుడు మానవుని నుండి ఏ విధిని కోరుతున్నాడు, విశ్వాసం మరియు విధేయత యొక్క నియమం గూర్చి, దేవుని దైవత్వం, మానవుని పతనం గూర్చి ఇందులో వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనము. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మీకా 6వ అధ్యాయం 8వ వచనము. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16 నుండి 17 వచనములు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది.